హాయ్ ఎవ్రీవన్. ఈ వీడియో వచ్చేసరికి గ్లాస్ కటింగ్ వీడియో అండి. 2 feet by 1 feet గ్లాస్ కనపడుతుంది కదా మీకు. ఓకే, ఇది ఏంటంటే నేను కట్ చేయించి తీసుకొచ్చేవాడిని, కాకపోతే ఏంటంటే మీకు చూపిద్దామని కట్ చేయకుండా తీసుకొచ్చాను. ఇది వచ్చేసరికి సపోర్ట్ బద్ద అంటే ఏం లేదండి, ఒక స్కేల్ కానీ లేకపోతే ఏదైనా ఒక కర్ర కానీ ఇట్లా లెవెల్గా ఉన్నది ఒకటి తీసుకోండి. ఓకే, ఇది కాకుండా మన గ్లాస్ కట్ చేయడానికి కావాల్సిన ఇది టర్పెంట్ ఆయిల్. ఇంతకుముందు కిరసనాయిల్ వాడేవాళ్ళు, ఇప్పుడు టర్పెంట్ ఆయిల్ వాడుతూ ఉన్నారు చాలా చోట్ల టర్పెంట్ ఆయిల్. ఓకే, ఇది మార్కరు, మనం ఎంతవరకు మార్క్ చేసుకోవడానికి మార్కరు. ఇది వచ్చేసరికినేమో గ్లాస్ కట్టర్, ఇది గ్లాస్ కట్టర్. ఓకే, ఇదిగోండి ఇది నెక్స్ట్ టేప్, ఇది మార్కింగ్ టేప్. ఇదిగోండి ఇది 2 feet ఉంది ఇక్కడ. ఓకే, ఇది విడ్త్ వచ్చేసరికి 1 feet ఉంటుంది, అంటే 1 feet కానీ కొంచెం తగ్గుతుందిలేండి. ఇది నా మెజర్మెంట్ ప్రకారం నేను చేసుకోండి. ఇది 1 feet అనుకోండి సుమారుగా. గ్లాస్ కట్టర్లో చాలా రకాలు ఉన్నాయండి. డైమండ్ ఒకటి, కార్బైడ్ టిప్ ఒకటి. ఇది కార్బైడ్ టిప్ గ్లాస్ కట్టరు. డైమండ్ టిప్ అయితేనే ఒకప్పుడు వాడేవాళ్ళు, ఇప్పుడు అది వాడలేదు. అది ఎక్కువ కాలం రాదు, దానికి వేరు ఎక్కువగా ఉంటుంది, అంటే తొందరగా అరిగిపోతుంది. ఇదిగోండి దీంట్లో ఆయిల్ పోసుకుంటారు. రెగ్యులర్గా వాడేవాళ్ళు అయితే దీంట్లో ఆయిల్ పోసి వాడతారు. ఆయిల్ పోస్తారు, ఇక్కడ వరకు వస్తుంది. నేను ఎప్పుడో ఒకసారి కట్ చేసేది కాబట్టి దీనికి ఆయిల్ గీల్ ఏం లేదు. ఓకే, ఇది కార్బైడ్ టిప్. డైమండ్ టిప్ అయితేనే డైమండ్ ఉంటాయి. ఏ గ్లాస్ కట్టర్ అయినా సరే, డైమండ్ టిప్ అయినా కార్బైడ్ టిప్ అయినా అన్నీ ఒక 150 నుంచి ఒక 1000-2000లో ఉంటాయండి. మంచి బ్రాండెడ్ అయినా సరే. నార్మల్ అయితే 150 to 500 ఎక్కువ. ఇది కార్బైడ్ టిప్ది. ఇదిగోండి ఇది స్ప్రింగ్ యాక్షన్ ఉంటుంది ఇట్లా. ఓకే, ఇది ఇవి మనకు కావాలి. నేను దీన్ని 1 feetకి మార్క్ చేసుకోవాలండి. ఫస్ట్ నేను 1 feet ఇట్లా పెట్టుకొని మార్కర్ తీసుకొని మార్క్ చేసుకుంటున్నాను. ఓకే, ఇదిగోండి 1 feet మార్క్. అంటే ఇది మీకు కనపడదు వీడియోలో, కొంచెం నాకైతే కనపడుతుంది. గ్లాస్ కదా అందుకని కనపడదు. ఇది 1 feet. ఓకే, నెక్స్ట్ దీన్ని ఇట్లా మనం సపోర్ట్ బద్ద పెట్టుకొని దీనికి లైన్ వేసుకుంటాం, లైన్ గీసుకుంటాం. 1 feetకి 1 feet కరెక్ట్గా ఇట్లా లైన్. నేను లైన్ వేస్తాను, లైన్ కాకుండా మీకు ప్లాస్టర్ వేసి చూపిస్తాను, ఏంటంటే కన్ఫ్యూజ్ కాకుండా ఉంటారు. అందుకని నేను లైన్ వేసి ఇక్కడ క్లియర్ కనపడుద్ది. ఒక్క నిమిషం అండి, వీడియో పాస్ ప్లాస్టర్ వేసి చూపిస్తాను. ఇదిగోండి జస్ట్ ప్లాస్టర్ వేసాను ఇట్లా. ఇదేంటంటే కనపడటం కోసం, క్లియర్గా విజిబుల్గా ఉండటం కోసం నేను లైటింగ్ ట్యూబ్లైట్లో తీస్తూ ఉన్నాను, అందుకోసం దీని వెనక తిప్పుతున్నాను. మీరు ప్లాస్టర్ ఏం వేయద్దండి, మార్కర్ వేసుకొని మీ మార్కర్తో గీత పెట్టుకోండి. మీకు క్లియర్గా కనపడుతుంది మార్కర్తో అయితే. ఈ వీడియోలో ఏంటంటే ట్యూబ్లైట్లో కనపడలేదు కానీ మార్కర్తో కనపడుతుంది. ఇప్పుడు ఏంటంటే నేను ఇక్కడ లైన్లో కట్ చేయాలి, ఈ లైన్లో కట్ చేయాలి. ఇది మార్క్. ఓకే, ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇదిగోండి మార్కెట్లో పెట్టుకోండి. ఇదిగోండి కట్ చేసే ముందు ఏంటంటే మనకి ఈ లైన్ వరకు రావాలంటే ఇది చూడండి, ఈ టిప్ ఉంది కదా, ఈ టిప్ ఇక్కడ నుంచి ఇంతవరకు ఉన్న డిస్టెన్స్ ఉంది కదా, ఈ డిస్టెన్స్ని కూడా మనం మెజర్ చేసుకోవాలి. ఈ డిస్టెన్స్ని కూడా మనం మెజర్ చేసుకోవాలి. అంటే ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా టిప్ చూడండి పైన. ఓకే, ఇదిగోండి ఇక్కడ ప్లాస్టర్కి కర్రకి మధ్యలో గ్యాప్ ఉంది చూడండి. ఓకే, లైన్ మీద కట్టేటట్టుగా. అదే నేను ఇట్లా పెట్టాను అనుకోండి, గ్లాస్ కొంచెం పక్క జరుగుతుంది, అంటే ఎక్కువ తక్కువలో వస్తుంది. అంటే ఇది మీకు కట్ చేసేటప్పుడు అయితే అర్థమైపోతుంది, కట్ చేసే వాళ్ళకైతే క్లియర్గా అర్థమవుతుంది. ఇదిగోండి ఇది పొజిషన్, గ్లాస్ పొజిషన్. ఇట్లా పెట్టుకొని నేను కట్ చేసుకుంటే నాకు కరెక్ట్ మార్క్ వస్తుంది. ఓకే, దీన్ని కొంతమంది నార్మల్గా ఇట్లా పెట్టి గట్టి ప్రెస్ చేయాలి, మనం ఇట్లా ప్రెస్ చేసి మార్క్ చేయాలి. కొంతమంది నార్మల్గా ఇలా కట్ చేస్తారు, కొంతమంది మాత్రం ఆయిల్ వాడతారు. ఆయిల్ వాడటం బెస్ట్ పద్ధతి అండి, టూల్ ఎక్కువ రోజులు వస్తుంది. ఈ టర్పెంట్ ఆయిల్ మరి మీరు ఎలా పోస్తారు? కొంతమంది ఏంటంటే ఇంట్లో మనకు ఆయిల్ కొంచెం ఉంటుంది కదా, అట్లాంటి కొంచెం తీసుకొని ఇట్లా అంటారు. నేను అలాంటిది ఏం వాడను, నేను జస్ట్ ఈ టర్పెంట్ ఆయిల్ ఇట్లా ముంచుతాను దీన్ని. ఓకే, ముంచటాను ఈ పొజిషన్లో కొంచెం ఇట్లా అంటాను, అంటే క్లాత్ తీసుకొని ఇట్లా అన్నా అదే ఆయిల్ ముంచి. ఒక గ్లాస్ కట్ చేయడానికి ఇంతేముంది, నేను నార్మల్గా వేస్తాను. ఇప్పుడు ఆయిల్ పడింది, ఆయిల్ పడి జస్ట్ ఇట్లా గీత గీసినంత మాత్రం నేను తెగదు, కొంచెం ప్రెస్ చేయాలి. చాలామంది జస్ట్ ఇట్లా గీత గీసి ఇట్లా అనగానే తెగిపోతుందని యూట్యూబ్లో వీడియోలు చూసేసి అనుకుంటారు, గీత గీసి వీడియో తీయమని. అట్లా కాదండి, అట్లా ఏం తెగదు, కొంచెం గట్టిగా ప్రెస్ చేయాలి. ఇదిగోండి. ఓకే, లాస్ట్లో ఎడ్జ్లో ఇది కట్టర్ పట్టుకునే పొజిషన్, ఇదిగోండి చూడండి ఇలా. ఓకే, ఇలా పట్టుకోండి ఇది. ఓకే, ఇది ఇప్పుడు మార్క్ పడింది. ఓకే, ఇది కొంచెం ఎగుడు దిగుడు వచ్చినా సరే, ఏమాత్రం వచ్చినా సరే గ్లాస్ కొంచెం షేక్ అవుతుంది అటు ఇటు, కొంచెం జాగ్రత్తగా పట్టుకోండి. ఎట్లయినా దీన్ని పెట్టి వీడియో తీయాలంటే వాళ్ళ కష్టంగా ఉందండి, వీడియో తీయాలంటే కష్టమే. కింద మెత్తటి గుడ్డ కానీ చెక్క కానీ నేను ఇట్లా వేసుకోండి. నెక్స్ట్ దీని కింద వెయిట్ ఏమన్నా ఇదో ఇట్లా కర్ర లాంటిది ఒకటి పెట్టేసేసి ప్రెస్ చేస్తే ఆటోమేటిక్ విరుగుద్ది. అటు ఇటు ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా కర్ర మీద ప్రెస్ చేస్తే విరుగుతుంది. అట్లా కాకుండా ఇది జస్ట్ ఇట్లా టూల్ టిప్ పెట్టి ప్రెస్ చేసినా విరుగుతుంది. లేదా కొంతమంది ఇట్లా ఇట్లా టచ్ చేసి తీస్తారు, అట్లా చేసినా విరుగుతుంది.
పెద్ద వాటికైతే వస్తుందండి. అదే ఎంత లెంత్ ఉందనుకోండి, గ్లాస్ 1 ఇంచ్ తీయాలనుకోండి కాటన్లో, అప్పుడు ఇట్లా ఒత్తడం అనేది కుదరదు. అప్పుడు ఇట్లా మనం కొట్టి ప్రెస్ చేసి వత్తాలి. ఈ గ్లాస్ కటింగ్ వీడియోస్ నెట్లో చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. జస్ట్ ఏంటంటే నేను ఇంట్లో ఎట్లా ఉంటుంది ఎంత డిఫరెంట్ చూపిస్తున్నాను మీకు అంతే. ఇదిగోండి చూడండి, అయిపోయింది కట్. ఇది 2 పీసులు వచ్చేసింది, అర్థమైందా? ఇది ప్లాస్టర్ అనేది కింద వేసానండి, రివర్స్ తిప్పాను, వేసి తిప్పాను అంతే, కరెక్ట్ హైట్. ఓకే, హైట్ వచ్చింది చూసారా? ఇప్పుడు దీన్ని గ్రైండింగ్ చేసుకోవాలి. గ్రైండింగ్ అంటే లేకపోతే తెగుతాయి, 3 పక్కల గ్రైండింగ్ చేసింది కానీ లేకపోతే తెగుతుంది. కొంతమంది ఎమరీ పేపర్ వాడతారు, కొంతమంది గ్రైండింగ్ డిస్క్ వాడతారు. ఇది ఎమరీ పేపర్, ఓకే, గ్రైండింగ్ పేపర్ అంటారు. దీన్ని తీసుకుని మనం ఇట్లా 1-2 సార్లు గీకామనుకోండి, గ్రైండింగ్ అనేది వస్తుంది. పాలిష్ కాదు, జస్ట్ ఏదో తెగకోకుండా ఉంటే వరకు వస్తుంది. ఓకే, ఇట్లా నేను ఇక్కడేం గీకనండి, నేను బయట పిల్లలు తిరిగేది కాలపట్ట, బయటకు వెళ్ళిన తర్వాత గీకాను. మొత్తానికి కట్ చేసే విధానం అయితే ఇది, గ్లాస్ కట్ చేసే విధానం అయితే ఇది. ఓకే, క్లియర్గా అర్థమైంది కదా? ఎవరైనా ఎక్వేరియం షాప్ కానీ లేదా ఇంట్లో ఏమైనా స్టార్ట్ చేయదలుచుకుంటే మాత్రం ఇది తీసుకొని గ్లాస్ తెచ్చుకోండి. 5 mm గ్లాసు 6 mm గ్లాసు తెచ్చుకొని, ఇది అడుగు వచ్చేసి ఒక 60 నుంచి 70 రూపాయలు పడుతుంది. 2 అడుగులు 3 అడుగులు తెచ్చి ప్రాక్టీస్ చేయండి. ముందు ప్రాక్టీస్ చేసి మీకు అంతా వచ్చిందనుకుంటే అప్పుడు కటింగ్ వీడియో వచ్చినట్టు. జస్ట్ యూట్యూబ్లో చూసేసి మనం ఇలా అనగానే వచ్చేస్తుంది. కొంతమంది ఏంటంటే స్టైల్ ఇలా గీసేసి ఇట్లా వదులుతారు, అట్లా అంత మాత్రం వచ్చేసిందని మాత్రం అనుకోద్ది. ప్రాక్టీస్ చాలా కావాలా, ఎట్లా పడితే అట్లా చేయడం కాదు. స్ప్రింగ్ యాక్షన్ బ్యాలెన్స్ చేయాలా, కర్రను గట్టిగా పట్టుకోవాలి. కొంతమంది ఏంటంటే కర్రను పట్టుకుంటారు, అటు ఇటు ఫిక్స్ చేసే టూల్స్ కూడా ఉంటాయి. ఓకే, గ్లాస్ కటింగ్ వీడియో అయితే ఇది. ఓకే, మీరు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. ఎక్వేరియం షాప్ వాళ్ళు కానీ ఇంట్లో ఎవరైనా సరే వీడియోస్ తీసుకుందామని అంటే ఇంట్లో ఎవరైనా ట్రై చేద్దాం అనుకుంటే మాత్రం ఇది పరిస్థితి. డౌట్ ఉంటే మాత్రం కాల్ చేయండి. ఇది ప్రాక్టీస్తోనే వస్తుంది, చూపించినంత తేలికైతే. ఓకే, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మంచి మంచి వీడియోస్ పెడతా ఉన్నాను, ఇన్ఫర్మేషన్ ఉంది. నెక్స్ట్ వీడియో కలుద్దాం. ఓకే అండి, థ్యాంక్ యూ అండి, బై.